హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈ రోజు మేమైతే డిట్స్ ఎస్ఎంపీ గైస్ మేమైతే డిట్స్ ఎస్ఎంపీ అయితే స్టార్ట్ చేసినాం అనమాట, మేము నలుగురం కలిసి. సో ఇదైతే ఫస్ట్ డే ఈ ఎస్ఎంపీ అది. వచ్చిండి నా జాంబీని. మీకు మైక్స్ అవన్నీ వినిపిస్తూ ఉంటాయి, ఇగ్నోర్ చేయండి నేమ్స్. కాదు, నేను ఏదైనా చేసుకుంటున్నా, ఈయన మధ్యలోకి వచ్చి పట్టుకొచ్చాడు పొట్టి జాంబీని.
అసలు అది యాడ్ ఓడి అమ్మ దండనే ఉంది నా చుట్టుపక్కల. ఏది అంటుంది గైస్ ఓడి అమ్మ గైస్ మై ఫ్యాన్స్ అవుట్. నేను రెండోసారి చచ్చిపోతా పక్క. ప్లస్ దీనికి ఇచ్చి నేను రికార్డింగ్ పాజ్ చేసా, ఎవరు మాట్లాడకండి సరేనా? జోక్ వాయిస్ వినిపిస్తలేదు గైస్ అప్పటి నుండి వినిపిస్తలే. నువ్వేంటయ్యా పట్టుకొచ్చి నేను పిచ్చోళ్ళకి అప్పటి నుంచి మాట్లాడుతున్నా మీతో. నేను ఇలా మైక్ మ్యూట్ చేసుకొని పిచ్చోళ్ళకి అప్పటి నుంచి మాట్లాడుతున్నా మీతో. నేను ఇలా మైక్ మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నా. చచ్చిపోయి ముచ్చటగా మూడోసారి అనమాట చచ్చిపోవడం. ఇక తీసుకో. మనం పొద్దునైనాకైతే వెళ్ళిపోదాం మనం చచ్చిపోయిన కానీ ఇప్పుడు వెళ్తా. గైస్ ఇది ఇండివిజువల్ టీమ్స్ అన్నమాట, ఎవరిది ఆదాయం అంటే కలిసి ఉన్నాం మేము ఇందులో. చెప్పుకోండి గైస్. మార్నింగ్ దాకా ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పి నేనైతే కొంచెం రిస్క్ తీసుకొని అయితే నేను వెళ్తున్నా అనమాట. సో ఏమైతే చూద్దాం. మనమైతే ప్రస్తుతానికి చెట్లు అయితే కట్ చేద్దాం అనమాట. నేను పాస్ ఓకే ట్రీ గైస్, ఓకే ట్రీ కట్ చేస్తారు సాయి ఇప్పుడు. మనకైతే వచ్చే దారిలో 2 times అయితే పంప్కిన్ అయితే కనిపించింది అనమాట. సో పంప్కిన్ కూడా ఇటువైపే చూపిస్తుంది. సో మనమైతే బ్లైండ్గా ఫాలో అయిపోదాం పంప్కిన్ని. సో విలేజ్ దొరికితే లక్కీ. హెల్త్ లేదు. అందరూ సీమి దాగుతుందా మేడం? మార్నింగ్ అయితే చెప్పండి హంగర్ అస్సలు లేదు నాకు. బచ్చలే ఎవరైనా ఫుడ్ ఉంటాయండి గైస్. పొద్దున అవుతుంది పొద్దున అవుతుంది. థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. పొద్దున అవుతుంది గైస్. ఇప్పటిదాకా ఇంతకు ముందు మన ఫస్ట్ నైట్ అనమాట. మన ఫస్ట్ అయితే సర్వైవ్డ్ లెట్స్ గో గైస్ లెట్స్ గో. మైన్క్రాఫ్ట్ అవార్డు జరిపోయింది లేకపోతే వాళ్ళ విషయం ఇచ్చి చంపేస్తారు గైస్. ఎట్లా అని తెలుసు. ఏం చేస్తున్నట్టే తిరుగుతున్నాయి నాకు. అట్లీస్ట్ ఫుడ్ అన్నా కలెక్ట్ చేసుకుందాం గైస్. చాలు సన్ రైజ్ చూసేసాం మనం. డోర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అయితే కలెక్ట్ చేద్దాం అనమాట. నేనైతే అకేషియా భయంలోకి వచ్చిన గైస్ ఫైనల్లీ. దూరంబో నేను కొడతాను. దూరంబో అట్లా తప్పించుకో. నేను కొడతా. ఈ చెస్ట్ లేదండి ఇదేం బాటు. ఫైనల్లీ మాస్టర్ హంటర్ నాకు రాలేదు. నాకు అడ్వాన్స్మెంట్ రాలేదు. బికాజ్ మనం కట్టినాం కాబట్టి. 2 ఎమరల్డ్స్ ఓపి. డామ్ లక్కీ ఫెలో కాదు బాయ్. సీడ్ ముందు తెలిసిండు పక్క. చంగ్బేస్ సీడ్ రాదు కదా అయ్యా. ఎందుకు రాదు? మాకు తెలియదు సార్. అయితే నేను మీ అంత ప్రో దుర్గలమంటారు దీని అయితే పక్క. పాపం అయ్యా మీ అంత ప్రో కాదు. అంతకు మించి ఇంకో చెస్ట్ ఉంది గైస్. ఇంకో చెస్ట్ కలెక్ట్ చేసుకున్నాం గైస్ మనం. సో A few inches later. ఒక వాటర్ బకెట్ చేసేసాం గైస్. ఇప్పుడు దీన్ని మనం ఐడెంటిటీ మార్చేసి మనం ఐరన్ అనేది వస్తుంది. స్టోన్ టూల్స్ అయితే వేసేసుకుందాం. మస్తు అయిపోయింది.
స్టోర్ మైన్ చేద్దామని చూస్తే కోల్ దొరికింది డైరెక్ట్ చూసిందా. Pro. దిస్ ఇస్ వాట్ లక్ మీన్స్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఒక్క స్టోన్ దొరుకుతుంది విషయంలో, ఒక్క స్టోన్ దొరుకుతుంది ఇప్పటి వరకు. పక్క గ్రావెల్ ఉంది అమ్మ, ఇప్పుడు దొరికింది. మొత్తం కోల్ చుట్టూరు. తమకు కూడా దగ్గర తవ్విన దగ్గర చేసుకున్నాం, మొక్కలు చేసుకొని ఫుడ్ కుక్కు చేసుకుందాము భయ్యా. లంచ్ దూరం నువ్వు నాకు స్టోన్ టూల్స్ కావాలి. స్టోన్స్. గాయస్ ఏమనుకోకండి అచీవ్మెంట్స్ రావట్లేదు అని చెప్పి, బికాస్ నేనే కట్టాను కాబట్టి బేస్ అచీవ్మెంట్స్ రాదు. క్యాష్ ఏమనుకోకండి. అడ్వాన్స్మెంట్ అసలు గైస్ నాకు వచ్చింది అడ్వాన్స్మెంట్ ఇప్పుడు గెట్టింగ్ అని నీకు అప్డేట్. వస్తున్నాయి, నాకే అసలు. బజావో బ్యాంగ్ బ్యాంగ్. బెస్ట్ ప్లేస్ బై అన్నీ నాకు ఇక్కడ ఎన్ని షీట్స్ ఉన్నాయి తెలుసా. లాగ్ కూడా బాగానే అవుతుంది. ఏమో నాకేం తెలియదు. 1 2 3 ఐడెంటికల్ లెక్కలు పెడతాం. ప్రస్తుతానికి వచ్చేసి గైస్ ఫైనలీ మనమైతే స్మోకర్ అండ్ స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయితే అయినాం అనమాట. సో విలేజ్ దొరికితే విలేజ్లో లూజ్ చేద్దాం, లేకపోతే హైదరాబాద్ చేసుకున్నాం డైరెక్ట్గా. ఏంటక్క కార్డ్ చెప్పండి గైస్. నాదా కార్డ్స్ కార్డ్స్ అంటే కార్డ్స్ నాదా నాది కార్డ్స్ అంటే గైస్ చూడాలి ఎప్పుడు ఉన్నాయి. -600 350. వస్తున్నా టెన్షన్ లేదు ఇంకా. ఓ షట్ మామ దట్స్ నైస్, బాగుంది ఇది. పోదామా గైస్ కిందకి? విలేజ్ మనం బ్యాక్ కి వెళ్దాం, పంకిన్ ని ఫాలో అవుదాం. స్పాన్ కి రైట్ సైడా? స్పాన్ కి రైట్ లెఫ్ట్ మాకేం తెలుస్తుంది చెప్పు. వచ్చేసినాం మేము. కలెక్టర్ చేసేసుకున్నాము. కోల్ తప్ప ఐరన్ దొరికేటట్లేదు మనకి. ఫస్ట్ మనం ఫుడ్ కుక్ చేసుకోవాలి. మనం షుగర్ కేన్ కలెక్ట్ చేసుకున్నాం బికాస్ హెల్త్ అయిపోతుంది, హంగర్ అయిపోతున్నది. వెయిట్ గైస్ పెట్టేసుకొని కావాలా. మధ్యలో లాగ్ ఉంటే బేర్ చేయండి గైస్. ఇది గైస్ ఇదైతే ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి నలుగురం కలిసి చేస్తున్నాం. బట్ ఫ్యూచర్లో వచ్చే ఎపిసోడ్స్ ఒక్కొక్కరం ఒక్కొక్క టైంలో అప్లోడ్ చేస్తాం అనమాట. బట్ అప్లోడ్ చేస్తాం మా 4 members ఛానల్స్లో. మస్తు ఉంది. ఎట్లా రావాలి పైన గీడ ఇరుకపోయిన కేవలనే ఇక్కడ పిక్స్ చంపేసి పిక్స్ చంపేసి మిక్స్ అయిపోయింది స్క్రీన్.
గ్లిచ్ కాదు అది. ఆడ ఒక Cards hole ఉంది. చెప్పు. చెప్పకు. ఈయనే ఉంటాను. ఈయనే వస్తుంది. అక్క కార్డ్స్ చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాయి. అసలు మన వుడెన్ టూల్ చేసేదే ఫ్యూయల్ లెక్క వాడడానికి తెలుసా గైస్ మీకు? -12947227 టైప్ చేసుకోండి. విలేజ్ హాఫ్ అంటే ఎట్లా పెట్టాలి ఇప్పుడు? అబ్బా నా పెట్టించుకో. సెట్ మనకి ఫుడ్ సెట్ బ్రెడ్ ద కింగ్ ఈస్ బ్యాక్ అంట. అయ్యో వద్దు, పాయింట్ కి రా. మనం కోళ్ళే కోళ్ళు ఉందా సాయి? బర్బర్కే నా దగ్గర అయితే 13 బీఫ్, 20 పోర్క్ చాప్, 13 మటన్. తినకూడదు గైస్. బీఫ్ తింటే మళ్ళీ అల్లా అక్బర్ అనాలి. లాస్ట్ ఎడున్నావు? ఈయనే మనం స్లీప్ వేసిన అక్కడ. ఓ షట్, ఇంకొకటి దొరికింది మనకి. సర్ప్రైజ్ నిల్చో. చెప్పు. అరే ఒక్కటొకటి రెండు ఏంటిది? నాకు కోపం వస్తుంది. దొరికితే డైరెక్ట్ 8-10 దొరకాల. జస్ట్ అవుతుంది ఇట్లా రూమ్ అంటే. కేవలం పాస్ అయ్యి ఏం లేదు ఇంకా. కోల్డ్ డిష్ finally నాకు ఒక్కడికే దొరకట్లేదు. ఇంకా ఏమైనా డిస్టర్బెన్స్ Guys. సారీ. నాకు దొరకలే. ఫైనల్లీ మనమైతే ఐరన్ గోళాన్ని చంపేసి ఐరన్ కలెక్ట్ చేసినాం అనమాట. పెద్ద ప్లానింగ్ వేదా మొత్తం సీజ్ చేసేసింది. మొత్తం అన్ని విలేజ్ అవన్నీ పెట్టుకున్నది. ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయి ఓ షిట్ మ్యాన్, మై మైండ్. అంటే నిన్ను ఎట్లయితే వచ్చినట్టే. చాలు గైస్, మన వాళ్ళకి ఉంచేద్దాం మిగతాది. హే బెడ్స్ ఇట్లా వచ్చిండు మెరుపులా మాయమైంది. మనం విలేజ్ ఇదిగో కార్డ్స్ -560 మనకి విలేజ్ అయితే దొరికింది కాబట్టి మనమైతే ఇక్కడే రీస్పాన్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఫ్యూచర్ లో చచ్చిపోయిన ఐరన్ ఆర్మర్కి వెళ్ళేటప్పుడు ఈజీ అవుతుంది. బర్బర్ కి ఏదైనా బర్బర్ కి ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే 2 3 4 5 6 7 8 ఫుడ్కి కొద్దవే లేదు నాకు. ఇట్లా దొరకాలంటే ఇది ఇట్లా దొరకాలి.
సెట్ ఆల్ వెల్ అండ్ సెట్. ఓ లక్ గైస్, ఇది లక్ అండి. మన దగ్గర ఉన్న ఐరన్ తోటి మనమైతే వాటర్ బకెట్ అయితే చేసుకున్నాం అనమాట. సో మనమైతే ఇప్పుడు కేవ్లోకి వెళ్ళాలి, లేకపోతే స్ట్రైట్ డిగ్ డౌన్ చేసినా కానీ మనం కింద పడితే వాటర్ బకెట్ క్లచ్ చేసి సేవ్ అవ్వచ్చు అని చెప్పి వాటర్ బకెట్ అయితే చేశాను ఉన్న ఐరన్ తోటి. హాట్ స్టఫ్. గాయస్ ఇక్కడైతే మనకి చిన్న కేవ్లోకి అయితే దూరిపోయినాం అనమాట. మనకి ఇక్కడ కొంచెం అయితే ఐరన్ అయితే కనిపించింది. సో మనం ఇక్కడ ఉన్న ఐరన్ని కలెక్ట్ చేసుకుందాం. ఎంత ఐరన్ వస్తే అంత ఐరన్ కలెక్ట్ చేసుకుందాం. ఇలా ఫస్ట్ ఇక్కడ చిన్న చిన్న ఉంటాయి చూస్తారు, ఇలా చిన్న చిన్న కేవ్స్లోకి వెళ్ళి ఐరన్ ఎంత ఉంటే అంత కలెక్ట్ చేసుకుందాం. ఎంత చూద్దాం, 1 2 4 ఐరన్ ఉంది సెట్ అనమాట. ఇక 4 ఐరన్ మనం పైకి అయితే పోదాం. ఇక ఫుడ్ కి తక్కువైనప్పుడు ఇక్కడికి వచ్చేస్తే అన్లిమిటెడ్ ఫుడ్ తీసుకోవద్దు, మనకి వెళ్ళిపోదాము. చాలా సేపు అయితే వెతికాను అనమాట కేవ్ కోసం, బట్ మనకైతే కేవ్ అయితే కనిపించలేదు. సో నేను డిసైడ్ అయినా ఏంటంటే ఇక్కడే మనం డ్రిప్ మైనింగ్ స్ట్రిప్ మైనింగ్ చేద్దాం అని చెప్పి. అదే మైనింగ్ పేరు కూడా గుర్తులేదు. సో స్ట్రిప్ మైనింగ్ చేసుకుంటూ వెళ్ళేసి ఐరన్ నింపుదాం అనమాట. చేశాక మనకైతే ఇక్కడ కొంచెం అయితే ఐరన్ దొరికింది. 4 కాదు 5 ఐరన్ అయితే దొరికింది అనమాట. సో ఇలానే కంటిన్యూ చేద్దాం మనం ఐరన్ కోసం. స్ట్రిప్ మైనింగ్ డ్రిప్ మైనింగ్ అయితే స్ట్రిప్ మైనింగ్ అనుకుంటా. టోటలీ మన దగ్గర 9 ఉంది, ఇక్కడ 5 పైన 4 మొత్తం 9. ఇంకా ఒక ఆర్మర్ చేసుకుంటూ కేవ్ దొరికింది నాకు ఫైనల్లీ గైస్, కేవ్ దొరికింది. బట్ జర జాగ్రత్తగా అయితే కిందకి దిగాలి కేవ్లోకి, లేకపోతే చచ్చిపోతాం మనం. చూద్దాం దారి ఫైండ్ చేద్దాం.
ఫ్రమ్ సర్వర్. అవునన్నా బ్యాన్ చేద్దాం గైస్ మనం. గైస్ నేను ఎంత ఫెయిర్ గా ఆడుతున్నానో మీకు తెలుసు. అమ్మయ్య 4 డైమండ్స్ వాళ్ళ టేకింగ్ ఐస్ టేకింగ్ ఐస్ వీడియో చూసేదాకా నమ్మకం బెడ్ వార్స్ ప్రో ప్లేయర్ ఆడ ఎంతసేపు లేదా ఎదురేస్తుంది ఎంత ఉంది వచ్చి బాటుగా నిన్నే ఉండు. నా ఐరన్ డైమండ్స్ అంత పోయింది. గైస్ అలా స్కెలిటన్తో చచ్చిపోయాక ఆర్మర్ కోసం పోయి చాలా సార్లు చనిపోయినా అనమాట, ఐటమ్స్ కోసం పోయి. సో నేను చచ్చిపోయిన సీన్స్ అయితే చూపిస్తాను మీకు.
చచ్చిపోయినా సార్ నా చేతికి ఇట్లా నేను అట్లా చచ్చిపోయాక ఫైనల్ డిసైడ్ ఏమైనా అంటే కేవ్లో కాదు, మనం పైన మన స్ట్రిప్ మైనింగ్ చేసుకోవడమే కరెక్ట్ అని చెప్పేసి పైకి వెళ్ళేసి నేనైతే స్ట్రిప్ మైనింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత గుర్తొచ్చేసింది ఏంటంటే నా దగ్గరున్న 15 ఐరన్ తోటి ఎంతవరకు ఆర్మర్ అయితే అంతవరకు ఆర్మర్ చేద్దామని చెప్పి డిసైడ్ అయితే అయ్యాను అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఏమేమవుతుందో. నాకు తెలిసి చెస్ట్ ప్లేట్ అండ్ లెగ్గింగ్స్ అవుతుంది అనుకుంటా. చూద్దాం మనం ఏమవుతుందో. ఒక చెస్ట్ ప్లేట్ చేసుకున్నావా? చేస్తున్నా అండ్ నేను అనుకున్నట్టు ఒక లెగ్గిన్ కూడా అయిందనమాట. సో మళ్ళీ మైండ్ చేసుకొని మిగతా ఐటమ్స్ అయితే క్రాఫ్ట్ అయితే చేసుకున్నాం. సో ఈ 2 అయిపోయినాయి కాబట్టి మళ్ళీ మనం మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, స్ట్రిప్ మైనింగ్. ఇట్లా చాలాసేపు మైనింగ్ చేస్తూ 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 మనకి లాపిస్ దొరికింది. అలాగే మనకి కోల్ కూడా దొరికింది. అలాగే మనకి అవసరం లేని, అసలు మనం ఎప్పుడు వాడకుండా ఉండే, అసలు మనం దాన్ని దేనికి వాడడం కూడా అలాంటి కాపర్ కూడా దొరికింది మనకి. కానీ ఐరన్ మాత్రం దొరకలేదు. సో మళ్ళీ మనమైతే లాంగ్ ప్రయాణం చేశాక ఫైనల్లీ మనకైతే ఐరన్ దొరికిందనమాట. సో నా ఐరన్ పికెక్స్ అయితే చేసుకున్నాను, తెలుసు కదా డైమండ్స్ కోసం అని చెప్పి. సో ఇక్కడ ఎంత ఐరన్ ఉంటే అంత ఐరన్. దేవుడి దయ వల్ల నేను అనుకున్నట్టు ఆర్మర్ అయిపోతే టూల్స్ కోసం డైమండ్స్ వాడమని చెప్పి డిసైడ్ అయినా. సో చూద్దాం, 11 ఐ థింక్ అయిపోతుంది అనుకుంటా. ఐ థింక్ ఆర్మర్ అయిపోతుంది అనుకుంటా. ఆర్మర్ అయిపోతే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. 1 2 3 4 5 ఓకే ఐరన్ ఆర్మర్ అయిపోతుంది మనకి. సో ఇప్పుడు ఆర్మర్ అయితే మనం చేసుకుందాం. గాయస్ నేను అనుకున్నట్టు ఫైనల్లీ నా ఐరన్ ఆర్మర్ అయితే అయిపోయింది. అండ్ ఒక పికెక్స్, ఒక స్వాడ్ కూడా అయితే చేసుకున్నాను. సో నేను అక్కడే బేస్ కద్దామని చెప్పి డిసైడ్ అయ్యే లోపు మా వాళ్ళు లాబీలోకి రమ్మని చెప్పన్నారు. ఐ మీన్ స్పాన్ పాయింట్లోకి రమ్మని చెప్పారు. సో నేను స్పాన్ పాయింట్లోకి వెళ్ళాను. అక్కడ వెళ్ళంగానే మా వాళ్ళు అందరూ ఐరన్ ఆర్మర్లోకి అయితే ఉన్నామన్నమాట మేమంతా అక్కడ. సో ఆ స్పాన్ పాయింట్ కాంచి ఎటు సైడ్ వెళ్ళాలా, మేము ఎటు సైడ్ బేస్ కట్టుకోవాలని చెప్పి డిసైడ్ అవ్వడానికి చాలా టైం అయితే పెట్టింది. అది కూడా చూడండి మీరు. నాది ఇటు ఆగు. నాది ఇటు 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 నాది. చల్ ఇది నాది, నాకు తెలియదు. నాకు విలేజ్ ఉంది అటు. నాది గైస్, ఇది నాది. ఒక ఫోటో అయితే తీసుకుందాం. ఇటు రండి, ఇటు రండి, స్క్రీన్ లోకి రండి, నా స్క్రీన్ లోకి రండి ప్లీజ్. అందరు ఇటు చూడండి పైన. చీలుది అయ్యా, అందరు చీలు తీయండి. నాది ఫుల్ అయిపోయింది బా, ఏం చేయాలి? నాది కూడా ఫుల్ అయిపోయింది, పాడేసి అయిపోయింది లేదా. గైస్ ఫైనల్లీ మాదైతే ఆర్మర్ అయితే అయిపోయింది అన్నమాట నలుగురిది. సో ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఏం లేకుండా వర్షం పడేం, అది న్యాచురల్. మా కదలకపోయాను కరెక్ట్ టైం చేస్తాను అనమాట. సో పక్కకు బాయ్ బాయ్. కదిపినా కూడా